రష్యా ఒకప్పుడు సూపర్ పవర్. ఈరోజు మాత్రం లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. యుద్ధం, యువత కొరత, పరిశ్రమలు నిలిచిపోతున్నాయి. అయితే ఈ సంక్షోభంలో రష్యా ఎవరివైపు చూస్తోందో తెలుసా? భారత్ వైపు. నెలకు లక్షల జీతాలు, ఉచిత వసతి, వర్క్ వీసాలు. 2026 నాటికి 70,000 మందికి పైగా భారతీయులకు అవకాశాలు. సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక ఇండియన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వీధులు ఊడుస్తున్నాడా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది రష్యాలో ఇప్పుడు నెలకొన్న అసలు సిసలు వాస్తవం. కానీ ఇదంతా నిజంగా సువర్ణావకాశమా, లేదా కనిపించని ప్రమాదమా? కార్మికుల భద్రత కోసం 2025లో కుదిరిన ఆ చారిత్రాత్మక ఒప్పందాలు ఏం చెబుతున్నాయి? రష్యా ఎందుకు భారతీయులను కోరుకుంటోంది? వెళ్లే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన నిజాలు. మోసపోకుండా రష్యాలో లక్షల్లో సంపాదించడం ఎలాగో పూర్తి వివరాలతో ఇప్పుడే తెలుసుకోండి. ప్రస్తుతం రష్యా ఒక అసాధారణమైన ఆర్థిక మరియు సామాజిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఒకవైపు అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మరోవైపు దేశీయంగా తగ్గిపోతున్న శ్రామిక శక్తి రష్యా ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్తో సాగుతున్న దీర్ఘకాలిక యుద్ధం కారణంగా యువత సంఖ్య తగ్గిపోవడం, సైనిక అవసరాల కోసం పెద్ద ఎత్తున సమీకరణలు జరగడం వల్ల పరిశ్రమలు, నిర్మాణం మరియు సేవా రంగాల్లో లక్షలాది ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో రష్యా మిత్రదేశమైన భారతదేశం వైపు ఆశగా చూస్తోంది. భారతీయుల వలస దిశ ఇప్పుడు మారుతోంది. గతంలో భారతీయులు ఎక్కువగా గల్ఫ్ దేశాలు, అమెరికా లేదా యూరప్ వైపు ఉపాధి కోసం వెళ్లేవారు. కానీ ఇప్పుడు రష్యా కూడా ఒక కొత్త గమ్యస్థానంగా మారుతోంది. ఈ ఏడాది సుమారు 40,000 మంది భారతీయ కార్మికులను నియమించుకోవాలని రష్యా లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది చివరి నాటికి రష్యాలో ఇప్పటికే 70,000 నుంచి 80,000 మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. రాబోయే 2 ఏళ్లలో ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశముందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్మికుల భద్రత కోసం కీలక ఒప్పందాలు కుదిరాయి. గతంలో భారతీయులను రష్యాకు పంపే ప్రక్రియ కొంతవరకు అసంఘటితంగా ఉండటం వల్ల కార్మికులు మోసపోయే ప్రమాదం ఉండేది. దీనిని అరికట్టేందుకు గత డిసెంబర్లో భారత్, రష్యా మధ్య 2 కీలక ఒప్పందాలు కుదిరాయి. వీటి వల్ల కార్మిక నియామకాల్లో పారదర్శకత పెరిగి ప్రభుత్వ పర్యవేక్షణలోనే నియామకాలు జరుగుతాయి. అలాగే ఉపాధి పేరుతో యుద్ధక్షేత్రాలకు పంపించే ప్రమాదం లేకుండా కార్మికులకు చట్టపరమైన రక్షణ లభించనుంది. రష్యాలో నైపుణ్యం గల కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం రష్యాలో సుమారు 30 లక్షల మంది నైపుణ్యం గల కార్మికుల కొరత ఉందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. అదనంగా సుమారు 5 లక్షల మంది పాక్షిక నైపుణ్యం గల కార్మికుల అవసరం కూడా ఉంది. ముఖ్యంగా నిర్మాణ రంగం, గనులు, మునిసిపల్ సేవలు, వ్యవసాయం మరియు ఉత్పాదక రంగాల్లో ఈ ఖాళీలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. అయితే ఉపాధి, నైపుణ్య అసమతుల్యత ఒక ఆందోళనకర అంశం. రష్యన్ మీడియా ఫొంటాంకా కథనం ప్రకారం సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక భారతీయ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వీధులు శుభ్రం చేసే పనిలో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది అక్కడి కార్మిక కొరత తీవ్రతను చూపించడమే కాకుండా సరైన మార్గదర్శకత్వం లేకపోతే నిపుణులు కూడా తక్కువ ఆదాయ పనుల్లో చేరాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. ఈ వలసల వల్ల భారతదేశానికి కూడా లాభాలున్నాయి. భారతదేశానికున్న అపారమైన యువశక్తికి అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో పనిచేసే భారతీయులు పంపే రెమిటెన్సులు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. అంతేకాదు, రష్యాతో రక్షణ, చమురు రంగాలకే పరిమితం కాకుండా శ్రామిక శక్తి రంగంలో కూడా వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతుంది. అయితే కొన్ని సవాళ్లను నిర్లక్ష్యం చేయలేం. రష్యాకు వెళ్లే భారతీయులు భాషా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రష్యన్ భాష తెలియకపోవడం కమ్యూనికేషన్కు అడ్డంకిగా మారుతుంది. అలాగే అక్కడి తీవ్ర శీతల వాతావరణానికి అలవాటు పడడం కూడా సవాలే. ముఖ్యంగా అక్కడి కార్మిక చట్టాలు, ఒప్పందాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం. రష్యా ఎదుర్కొంటున్న మానవ వనరుల సంక్షోభం భారతదేశ యువతకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. అయితే ఈ అవకాశాలు కేవలం సంఖ్యాపరంగా కాకుండా సురక్షితమైన మరియు నాణ్యమైన ఉపాధిగా మారాలి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు సమర్థవంతంగా అమలైతే రాబోయే రోజుల్లో రష్యా అభివృద్ధిలో భారతీయ శ్రామికుల పాత్ర స్పష్టంగా కనిపించనుంది. రష్యాకు వలస వెళ్లే కార్మికులను ప్రధానంగా ఆకర్షిస్తున్న అంశం అక్కడ లభించే అధిక వేతనాలే. ప్రస్తుతం రష్యాలో నైపుణ్యం లేని లేదా పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికులకు కూడా భారత్తో పోలిస్తే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ జీతం లభిస్తోంది. ఇది చాలామంది భారతీయ యువతను రష్యా వైపు ఆకర్షించే ప్రధాన కారణంగా మారింది. నిర్మాణ రంగం మరియు మునిసిపల్ సేవల్లో పనిచేసే కార్మికులకు సాధారణంగా నెలకు భారత కరెన్సీలో సుమారు 60,000 నుంచి 1,20,000 రూపాయల వరకు వేతనం అందుతోంది. కొన్ని చోట్ల ఈ వేతనానికి తోడు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్న కంపెనీలు ఉన్నాయి.
వెల్డర్లు, ఫిట్టర్లు, టెక్నీషియన్లు వంటి నైపుణ్యం గల కార్మికులకు నెలకు సుమారు 1.5 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశాలున్నాయి. ఇక ఐటీ రంగం మరియు ఇతర ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో అనుభవం ఉన్నవారు నెలకు 3 లక్షల రూపాయలకు మించి సంపాదించే అవకాశం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. గతంలో విదేశీ ఉపాధి అనగానే ప్రధానంగా కేరళ, పంజాబ్ రాష్ట్రాల పేర్లే వినిపించేవి. కానీ ఇప్పుడు రష్యా విషయంలో ఉత్తర భారత రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాల నుంచి యువత పెద్ద సంఖ్యలో రష్యాకు వెళ్తున్నారు. వ్యవసాయం మరియు నిర్మాణ రంగాల్లో వీరికున్న అనుభవమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అలాగే ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల నుంచి మేసన్లు, కార్పెంటర్లు వంటి నిర్మాణ రంగ కార్మికులు ఎక్కువగా రష్యా బాట పడుతున్నారు. మరోవైపు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఐటీ నిపుణులు, ఫార్మా రంగ నిపుణులు, డాక్టర్లు ప్రధానంగా రష్యాలోని పెద్ద నగరాలకు వెడుతున్నారు. భారతీయ కార్మికుల నియామకాన్ని మరింత క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ ప్రక్రియను NSDC నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తోంది. ముందుగా అభ్యర్థులకు వారి వృత్తి నైపుణ్యంపై ప్రావీణ్యత పరీక్షలు నిర్వహిస్తారు. దీనివల్ల సరైన వ్యక్తికి సరైన పని దొరికే అవకాశాలు పెరుగుతాయి. రష్యాలో ఇంగ్లీష్ కంటే రష్యన్ భాషకే ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతో ప్రాథమిక రష్యన్ భాషా శిక్షణను కూడా తప్పనిసరిగా ఇస్తున్నారు. గతంలో టూరిస్ట్ వీసాలపై వెళ్లి అక్కడ సమస్యలు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నందున ఇప్పుడు నేరుగా వర్క్ వీసా మరియు వర్క్ పర్మిట్ ప్రక్రియను సులభతరం చేశారు. భారీ ఎత్తున నియామకాలు జరుగుతున్న వేళ మోసగాళ్లు కూడా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించే తప్పుడు ప్రకటనలను నమ్మి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించడం చాలా ప్రమాదకరం. గతంలో కొందరు భారతీయులు ఉపాధి పేరుతో రష్యాకు వెళ్లి యుద్ధక్షేత్రాలకు పంపబడ్డారని వచ్చిన వార్తలు కలవరపెట్టాయి. అందుకే ప్రభుత్వం గుర్తించిన అధికారిక ఏజెన్సీల ద్వారానే దరఖాస్తు చేసుకోవడం అత్యంత సురక్షితమైన మార్గం. రష్యా ప్రస్తుతం ఎదుర్కొంటున్న మానవ వనరుల సంక్షోభం భారతీయులకు ఒక కొత్త ఎకనామిక్ కారిడార్ను తెరిచింది. భారతీయుల పనితనం, క్రమశిక్షణ పట్ల రష్యా ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది. ఒకవేళ మీరు లేదా మీకు తెలిసిన వారు రష్యా వెళ్లారని ఆలోచిస్తున్నట్లయితే సరైన మార్గంలో చట్టబద్ధమైన విధానాల్లో వెళ్లడం ద్వారా ఒక ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవచ్చు. రష్యాలో వేతనాలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అక్కడి జీవన వ్యయం గురించి ముందుగానే స్పష్టమైన అవగాహన ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా మొదటిసారి విదేశాలకు వెళ్లేవారికి ఖర్చులు ఎలా ఉంటాయో తెలుసుకోవడం ఆర్థిక ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తుంది. మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ వంటి ప్రధాన నగరాల్లో ఒక వ్యక్తికి నెలకు భోజనం మరియు నివాసం కోసం సుమారు 25,000 నుంచి 40,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. అయితే చాలా కంపెనీలు తమ కార్మికులకు ఉచిత వసతి మరియు భోజన సదుపాయాలను కల్పిస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో కార్మికులు తమ జీతంలో దాదాపు 70 నుంచి 80% వరకు పొదుపుగా భారత్కు పంపే అవకాశం ఉంటుంది. నగరాల మధ్య ఖర్చుల్లో కూడా స్పష్టమైన తేడా కనిపిస్తుంది. మాస్కో వంటి మెట్రో నగరాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటే యూరల్ పర్వత ప్రాంతం వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో జీవన వ్యయం తక్కువగా ఉండటంతో పొదుపు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత ప్రభుత్వం విదేశాలకు వెళ్లే కార్మికుల భద్రత కోసం ఓవర్సీస్ మొబిలిటీ అంటే ఫెసిలిటేషన్ అండ్ వెల్ఫేర్ బిల్ 2025ను ప్రవేశపెట్టింది. ఈ చట్టం ద్వారా విదేశీ ఉపాధి ప్రక్రియ మరింత పారదర్శకంగా మారనుంది. ఈ చట్టం ప్రకారం విదేశాలకు వెళ్లే ప్రతి కార్మికుడు తప్పనిసరిగా ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. దీని ద్వారా కార్మికుడు ఏ దేశంలో, ఏ కంపెనీలో పనిచేస్తున్నాడన్న పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయి. అవసరమైనప్పుడు వెంటనే రక్షణ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల డిసెంబర్ 2025లో ప్రధాని నరేంద్ర మోదీ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన సమావేశంలో లేబర్ మొబిలిటీపై చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో 2026 నుంచి భారతీయులకు రష్యాలో మరింత ఎక్కువగా చట్టబద్ధమైన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రష్యా ఇప్పుడు కేవలం శారీరక శ్రమ చేసే కార్మికులకే కాదు, నిపుణులకు పెద్దపీట వేస్తోంది. 2026లో ప్రారంభమైన రష్యా స్కిల్డ్ వీసా ప్రోగ్రాం కింద ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు మరియు ఐటీ నిపుణులకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నారు. కొన్ని ప్రత్యేక కేటగిరీల్లో ఉన్న నిపుణులకు రష్యన్ భాషా పరీక్షలు రాయకుండానే 3 సంవత్సరాల తాత్కాలిక నివాసం లేదా శాశ్వత నివాసం PR పొందే అవకాశాన్ని కల్పించారు. ఇది విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి ఎంతో ఉపయుక్తంగా మారింది. అలాగే ఈ వీసా పొందిన వారు తమ కుటుంబ సభ్యులను కూడా రష్యాకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం అనుమతులను సులభతరం చేసింది. దీంతో కుటుంబంతో కలిసి జీవించే అవకాశం లభిస్తోంది. రష్యాలో భారతీయ సంస్కృతికి మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలు, భారతీయ సంగీతం మరియు ఆహారం అక్కడి ప్రజలకు ఎంతో ఇష్టం. ఈ సాంస్కృతిక అనుబంధం భారతీయులకు అక్కడ కొత్త వాతావరణంలో కలిసిపోవడాన్ని సులభతరం చేస్తోంది. మాస్కో వంటి ప్రధాన నగరాల్లో భారతీయ సంఘాలు బలంగా ఉన్నాయి. కొత్తగా వెళ్లేవారికి ఉద్యోగ సమాచారం, నివాసం, చట్టపరమైన అంశాల్లో ఈ సంఘాలు ఎంతో సహాయపడతాయి. ఆహారం విషయంలో చూస్తే రష్యాలో ఇండియన్ రెస్టారెంట్లు ఉన్నప్పటికీ అవి కొంత ఖరీదైనవే.
అందుకే చాలామంది భారతీయులు స్వయంగా వంట చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. అయితే మరియు కొన్ని కూరగాయలు భారత్తో పోలిస్తే అక్కడ కొంచెం ఖరీదైనవిగా ఉంటాయి. రష్యా వెళ్లాలని భావించే ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించే ఈ మైగ్రేట్ పోర్టల్ ద్వారా మాత్రమే విదేశీ ఉపాధికి వెళ్లటం సురక్షితం. అలాగే ప్రభుత్వం గుర్తించిన ఎన్ఎస్డిసి ఇంటర్నేషనల్ వంటి సంస్థల ద్వారా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం అత్యంత విశ్వసనీయమైన మార్గం. మధ్యవర్తులు లేదా అనుమానాస్పద ఏజెంట్ల మాటలను నమ్మటం ప్రమాదకరం. ముఖ్యంగా మీరు సంతకం చేసే ఉద్యోగ కాంట్రాక్ట్ ఇంగ్లీష్ లేదా మీకు అర్థమయ్యే భాషలో ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. కేవలం రష్యన్ భాషలో ఉన్న పత్రాలపై అర్థం కాకుండా సంతకం చేయడం మోసాలకు దారితీస్తుంది. భారతీయ కార్మికులు రష్యా ఆర్థిక వ్యవస్థను నిలబెడుతుంటే రష్యా అందించే ఉపాధి అవకాశాలు మన దేశంలోని లక్షలాది కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయి. 2026 నాటికి 70,000 మందికి పైగా భారతీయులకు కొత్త కోటాను కేటాయించాలన్న రష్యా నిర్ణయం ఇరు దేశాల మధ్య బలోపేతమవుతున్న మైత్రికి స్పష్టమైన నిదర్శనం.